రెండో కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏముంది? ఈ నూతన సంవత్సరంలో 2026లో దేవుడు మనకి ఎలా ఉండమంటున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి అయ్యను, సమస్తమును దేవుని ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించను. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఏమంటారంటే, మనము మన సంఘం రాస్తున్నాం. మన సంఘానికంటే ప్రపంచానికి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆయన మనకు అందిస్తున్నటువంటి దేవుని మాటలు ఏమిటంటే, ఇదివరకు మనము అనుజనులుగా ఉండేవారు. అనుజనులుగా ఉండేటప్పుడు ఎలా ఉండేవారని మన సొంత ఆలోచనతో ఉండేవారు. అంటే మనం పూర్వీకులు ఏం చెప్పారో, పూర్వీకులు ఎలా నడిచారో అదేవిధంగా సొంత ఆలోచనతో నడిచేవారు. పూర్వీకులు వాళ్ళు ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు బట్టి వాళ్ళ తాతలు నేర్పించినటువంటి ముత్తాతలు నేర్పించినటువంటి విషయాలను వారు నేర్చుకొని వారు మనకి అందించారు. ఏమందించారు అంటే, దేవుని ఇష్టం వచ్చేసరికి ఒక సాంప్రదాయాలు నేర్పించారు. సాంప్రదాయాలు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సాంప్రదాయము పోకూడదని. ఏమిటో సాంప్రదాయం అని అంటే, కులం అనే ఒక కంపలో ఉండేవారు, ప్రాంతం అనే ఒక కంపలో ఉండేవారు. కాబట్టి కులంలోనే ఉండాలి. ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు వివాహము చేసుకోవాలి. లేక ఇక మేము పలానా దేవుడిని పూజ చేస్తున్నాము, మీరు ఆ దేవుడికే మీరు పూజ చేయాలి అని పెద్దలు నేర్పించేటువంటి ఆనాటి సిద్ధాంతం. అయితే ఆనాటి కాలంలో పెద్దలు ఏం చెప్తే పిల్లలు అదే పాటించేవారు. ఎందుకంటే మా పెద్దవారు చెప్పారు కాబట్టి మేము అది పాటిస్తామండి. ఇందుకీ అది ఎందుకు పాటిస్తున్నాము అంటే కారణాలు తెలీదు. మరి ఎందుకు పాటిస్తున్నాం అంటే మా పెద్దలు మాకు చెప్పారండి, అంతే. ఇప్పుడు ఈ హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకున్నారు చాలామంది, మంచిదే. ఒక అనుజనుడు దేవుని ఎరలేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు జరుపుకున్నారు అని అంటే, ఏముందండి, కొత్త సంవత్సరం వచ్చింది కదా అందుకే మేము జరుపుకున్నాము, పాత సంవత్సరానికి స్వస్తి చెప్పాము, మరి నూతన సంవత్సరంలో 2026 వచ్చింది కాబట్టి మేము పండుగ జరుపుకుంటున్నామండి, అందుకే ఈ లైటింగ్ అండి, అందుకే మందుగుడి సమరం అండి, అందుకే కొత్త బట్టలు అండి, అందుకే ఈ బిర్యానీ తింటామండి, ఎంజాయ్ చేస్తామండి, మాకు తరతరాల కాడి నుంచి వస్తుందని వారు చెప్తూ ఉంటుంటారు. నిజానికి ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటారో తెలియదు, పెద్దలు చెప్పారు అంతే. నిజానికి ఈ 2026 ఎప్పటి నుంచి వచ్చింది, ఎవరిదా సంవత్సరం అంటే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఎందుకు చెప్పలేరు అంటే వాళ్ళకి తెలియదు అంతే. నువ్వు ఎందుకయ్యేలా చేస్తున్నావు అని అంటే, మా తాతల్లో చెప్పారండి, మా ముత్తాతల్లో చెప్పారండి అని చెప్తారే తప్ప
ఎందుకు మీరు చేస్తున్నారు అన్నది వాళ్ళకు తెలియదు. మన ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఐదవ టెంపుల్లో ఏదో మొత్తం మీద జరిగింది. ఎందుకండి మీరు ఎలా చేస్తారంటే, ఏమోనండి మా వాళ్ళు ఎలా చెప్పారండి. అసలు ఇక్కడ కారణం తెలియదు కదా, ఎందుకు చేస్తారో మీకేదో తెలియదు కదా అంటే, ఏమోనండి తెలియదు, మా పెద్దలు చెప్పారు అంతే కారణం అంతే చెప్తారు. నిజానికి ఒక పని చేసామంటే ఆ పని ఎందుకు చేస్తున్నామో మనకు తెలియాలి. ఎందుకు చేస్తున్నామో ముందు మనకు తెలియాలి. ఒక గురువుని ఎంచుకున్నాం అనుకోండి, ఆ గురువు ఎటువంటి వ్యక్తో అది మనం తెలుసుకోవాలి. ఆ గురువు మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలి. అంతేగాని గురువు ఎటువంటి పాపం చేసినా పర్వాలేదు, గురువే అని చెప్తుంటుంటారు. అది బుద్ధిహీనత. ఆ గురువు ఏం చేస్తున్నాడు? ఆ గురువుని ఫాలో అవుతున్నావు కదా, ఆ గురువు ఏం చేస్తున్నాడు? అసలు ఆ గురువు మరి మంచి మాట చెప్తున్నాడా చెడ్డ మాట చెప్తున్నాడా అనే గ్రహం పడదు. ఎందుకంటే మంచి చేసినా చెడ్డ చేసినా గురువే వాళ్ళకి. కానీ మన దేవుడు అలా కాదు, పరిశీలించమన్నాడు దేవుడు. ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశోధించి గమనించమని చెప్పాడు దేవుడి స్తోత్రం. కాబట్టి మనకి ఏంటంటే ఏదో మా తాత ఎలా చెప్పాడు, మా ముత్తాత ఎలా చెప్పాడు అని కాకుండా మనం పరిశీలించాలి. పరిశీలన అవసరం మనకి ఎప్పుడు కూడాను. ఒక షాప్కి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనం అనుకోండి, డబ్బులు ఇచ్చే వస్తువు అంటే తెచ్చుకుంటామా? తెచ్చుకోము. దాన్ని మనం పరిశీలన చేస్తుంటాం. ఒక బట్టల షాప్కి వెళ్ళి ఒక చీర కొన్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? ఒక చీర కొనడం కోసము 100 చీరలు ఎంచుతారు. ఎందుకు ఎంచుతారు అంటే మంచి క్వాలిటీ కావాలి. మనం తీసుకెళ్ళే డబ్బులకి మంచి క్వాలిటీ ఎన్నాళ్ళు మరుగుతుంది, ఎన్ని ఉతుకుతే ఆ యొక్క మరి ఆ డీజిల్ ఉంటుంది, లేక డీజిల్ పోతుంది ఏమిటి అలా పరిశీలన. ఇప్పుడు ఆ పరిశీలన చేసే టైం ఎవరికి లేదు. ఆ పరిశీలన చేసి పరిశోధన చేసి ఆ టైం ఎవరికి లేదు. లేకుండా చేస్తాడు అపవాది. ఎందుకంటే మా పెద్దలు అలా చెప్పారండి, మా నాన్న అలా చెప్పాడండి, మేము ఇలాగే ఉంటామండి అనే ధోరణిలోకి వచ్చి తప్పించి పరిశీలన ఈరోజు లేకుండా అయిపోయింది. అందుకనే ఇంకా పాపం దేవుణ్ణి మనం ఒకనాటి కాలంలో తెలుసుకోలేకపోయాం. ఒకనాటి కాలంలో దేవుడు మనకు తెలియదు, మనం దేవుడు తెలుసుకున్నాం మనము. అందుకే అంటాడు చూడండి, గలతీ రాసిన పత్రికల్లో మాట ఉంటుంది. ఒకనాటి కాలంలోని ఏం చేసినా చేయకపోయినా సరే చెల్లుబాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని దేవుడు క్షుణ్ణంగా రాయించారు ప్రేమ వాళ్ళని. చూడండి ఒకసారి గలతీ రాసిన పత్రికలో ఉంటుంది. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. చూడండి ఎంత క్లియర్ కట్గా రాస్తున్నాడు దేవుడు మన కొరకు, ఎంత ప్రయాసపడుతున్నాడు దేవుడు. మనలో దేవుడు ఎప్పుడు కూడా మార్పు కోరేవాడు. మీ తాత చెప్పాడు, మీ ముత్తాత చెప్పాడు కాదు, పరిశీలన అవసరం. పరిశీలనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పించి మనకు ఏదో సొంతంగా ఆలోచనతో ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళకూడదు. మనం అంటే ఒకనాటి కాలంలో ఎలా ఉన్నామంట, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 4:8. ఆ కాలం ముందు అయితే మీరు దేవుని ఎరగిన వారే. ఇక్కడ ఒకనాటి కాలంలో ఎలా ఉండేవారన్నమాట, దేవుని ఎరగిన వారే ఉన్నామని. మనం ఎలా ఉన్నవారన్నమాట, దేవుణ్ణి ఆ కాలం ముందు ఒక కాలం దేవుణ్ణి ఎరగని దేవుణ్ణి ఎరిగిన వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఇంటిరి. దేవుని స్తోత్రం.
ఒకనాటి కాలంలో మీరు దేవుని ఎరగరు, ఒకనాటి కాలంలో దేవుని ఎరగరు. దేవుని కాని వాళ్ళు మనం ఏమయ్యేవారు? దేవుని కాని వాళ్ళు ఏమన్నారు? దాసులు అయిపోయామంట. ఏమైపోయామంట? దాసులు అయిపోయాట. అంటే అది ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఆ వ్యక్తి వాడో తెలియదు. వీరికి ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు అని సంబోధిస్తున్నారు. మనం కూడా ఒక కాలం సంబోధించాం. అందుకనే పాతవి గతించాలంటున్నాడు. ఏదో చదువుకుని వచ్చినాను. పాతవి అవన్నీ పాతవి ఏమంట, అవన్నీ కూడా పాతవి అన్నీ కూడాను. ఈరోజు మనము యాక్చువల్గా ఒకనాటి కాలంలో మనం వీరబ్రహ్మం గారిని మనం కొలిసేవాళ్ళం, ఇంకా రకరకాలైన మనం కొలిసేవాళ్ళం. అవన్నీ పాతవి అన్నీ కూడా. ఎందుకు కొలిసేవాళ్ళవి? మరి మన పెద్దలు అయ్యే చెప్పారు కాబట్టి మనం అప్పుడు ప్రశ్నించేవాళ్ళం కాదు. అంటే వాళ్ళు ఎలా చెప్తారో అలాగే పాటించేవాళ్ళం. కానీ కాలం మారుతుంది. కాలంతో పాటు మన జ్ఞానం పెరగాలి, మన బుద్ధి పెరగాలి, మనం పరిశీలనాత్మకు రావాలి. పరిశీలనాత్మ ఎప్పుడైతే వస్తుందో సత్యం తెలుసుకుంటాం. ఆ సత్యాన్ని మరి తెల్లనొకను చేసేవాడే అపవాది. అపవాది చాలా డేంజరస్. ఎందుకంటే అపవాది యొక్క మార్గంలో చాలామంది వెళుతున్నారు. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం అని వాడు కూడా వెలుగుదూత వేషము ధరించుకున్నాడంట. అదినే జరుపుకుంటాడంట. అదే పాత వల్ల గతించాలంట. ఒకనాటి కాలంలో దేవుని కాని వారికి ఇట్లా మనం అనమాట దాసుల ఇంటివి కానీ తర్వాత దాసులే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాపం తట్టు మరలా తిరుగునేలా మునపటి వలె మరలా వాటికి దాసులని కోరునేలా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం దేవుని తెలుసుకున్నాం. మనం ఒకనాటి కాలంలో దేవుడు ఎవరో మనకు తెలియదు. ఆ విధంగా చేసామంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు మన నిజదేవుని తెలుసుకున్నాం. మనము నిజదేవుని తెలుసుకున్నప్పుడు కూడా కులాలేంటి, ఈ మతాలేంటి, ఈ ప్రాంతాలేంటి, ఈ మాసాలేంటి, ఈ జ్యోతిష్యాలేంటి, ఇవన్నీ కూడా వివాహం చేసేటప్పుడు కొంతమందికి సంబంధం చేసేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి నచ్చితే చక్కగా వివాహం జరిగేది. కానీ మరి కొంతమంది ఏంటంటే జాతకం పిచ్చి ఎక్కువ. అన్నీ కొలిస్తే ఏదో పాదాలు కలవాలి, పాదాలు అయ్యే పాదాలు, లేకపోతే ఏవో నక్షత్రాలు కలవాట. ఇవన్నీ ఎవరు పెట్టారు? అపవాది తంత్రాలు వెళ్ళి కూడా. అపవాది తంత్రంలో చాలామంది ఉండిపోతారు. మరి నేను పనిచేస్తున్నటువంటి దాంట్లో ఒక అతను ఉన్నారు. కూతురి పెళ్లి చేయాలని ఎంతో తపపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి చక్కగా బాగుంటుంది, చందంగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంచుమించుగా ఒక 40 సంబంధాలు చూశారు. ఎన్ని సంబంధాలు? 40 సంబంధాలు కూడా సెటిల్ అవుతారు. కుర్రడా బాగున్నాడు, అమ్మాయి బాగుంది, చీడు జోడు చొట్టుగా ఉంది, పొట్ట పక్కన పెడుతుంటే కట్టాలు అన్నీ కూడా చక్కగా మాట్లాడేసుకుంటారు, అన్నీ బాగానే ఉంటున్నాయి. అట్లా జాతకాలు కలుపుతుంది. జాతకాలు ఏ జాతకాలు? ఆ పాదం ఒకలాగా ఉందట, ఈ పాదం ఒకలాగా ఉందట, ఆ నక్షత్రం ఒకలాగా ఉందట, ఈ నక్షత్రం ఒకలాగా, అది కలపలేదట. అందుకని 40 సంవత్సరాలు వచ్చిపోయాయి. అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేస్తారు? ఇంకా అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేస్తారు? ఇవన్నీ పిచ్చి మూఢ నమ్మకాలు ఉండిపోతున్నారు చాలామంది. ఈరోజు పిచ్చి మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా. ఎవరైనా ఎదుర్కొంటా భర్త చనిపోయిన వాళ్ళు వస్తే ముందుకు వెళ్ళరు. ఏంటి పిచ్చి నమ్మకాలు ఇవన్నీ కూడా. అంటే పిచ్చి నమ్మకాలు ఇవన్నీ కూడా. ఈ రోజు బాగాలేదు, ఆ రోజు బాగాలేదు, ఆ దినం బాగుంది,
ఈ దినం బాగుంది, రకరకాల పిచ్చి పిచ్చి వేషాలు వెళ్ళిపోన్నాను. ఎందుకు ఈ వేషాలు? ఏమైనా జాతకం ఏమన్నా భవిష్యత్తులో మారుస్తుందా? అలా చూపించడం వల్ల ఏం కాదు. ఎంతంటే అపవాది పెట్టేటువంటి ఆ వేషధారలో ఉండిపోతున్నారు చాలామంది. ఏముంది ఇక్కడ పైనుంచి, మీరు దేవుణ్ణి ఎరిగిన వారు మన విశేషంగా దేవుని చేత ఎరిగిన వారు ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునపటి వలె మరలా వాటికి దాసులేంటి కోరినేలా ప్రశ్నిస్తున్నాడు పౌలు. ఎందుకర్రా ఇవన్నీ చేస్తున్నారు? మీరు దేవుని నూతన సృష్టి కదా, పాతవి గతించాలా? పాతవి గతించాలా? ఎందుకు మళ్ళీ ఆ పాత ఆటలకే మొగ్గు చూపిస్తున్నారు అంటే మీరు క్రీస్తులో లేదనమాట. మీరు ఇంకా ఆ పాత ఆచారాలు తప్పుని, ఆ పాత అలవాట్లు, ఆ సాంప్రదాయాల్లో ఉండిపోతారు. మరి ఆ పాత మనసులో పెట్టే ఆచారాల విషయమా మీ భవిష్యత్తు ఏమైనా మారుస్తాయా? మీ జాతకం ఏమైనా మారుస్తుందా? మార్చేవాడు ఎవరు? దేవుడు. మనం పుట్టించేవాడు ఎవరు? దేవుడు. ఆయన మీద మనం ఆధారపడాలి తప్పించి జాతకాల మీద, జ్యోతిష్యం మీద, రోజులు బాగలేదు ఈరోజు బాగుంది అని కాకుండా మనము జ్ఞానులు కాబట్టి దేవుడు మనకి బుద్ధి జ్ఞానం మనకి ఇచ్చారు కాబట్టి వివేచనతో మనం ముందుకు సాగిపోవాలి. ఏమిటా వివేచన? దేవునితో సహవాసం చేయాలి. దేవుని స్తోత్రం. దేవునితో సహవాసం చేస్తే ఇటువంటి వంకర బుద్ధులు ఉండవు. మరలా క్రీస్తుని మనం నమ్ముకొని క్రీస్తుని వెంబడిస్తూ మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చలాగా మరలా మరి ఆ ప్రాచీన స్వభావం ఎందుకు? ప్రాచీన స్వభావం ఎందుకు? నవీన స్వభావంలోకి మనం మార్పు చెందాలి. దేవుని స్తోత్రం. ఎందుకు ఏంటంటే ఆ ప్రాచీన స్వభావం ఏంటంటే 10 మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోదేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఆయనకి ఎందుకు భయం? ఎందుకంటే తోతపిపోతున్నారు. మళ్ళా పారిశుద్ధిగా పక్షులకు వెళ్ళిపోతారు. ఈ యొక్క క్రైస్తవుల యొక్క అసలు రూపం ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, ప్రాచీన సమయం ఎప్పుడు వస్తుందంటే, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చక్కగా దేవుళ్ళు పెంచినప్పుడు బాగానే పెంచుతారు. వివాహ సమయం వచ్చేటప్పుడు ఏమని మారుకుంటారంటే, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఏమంటారంటే అబ్బాయిని చూసినప్పుడు మన కులమేనా ఏమంటారు? మన కులమేనా? మళ్ళీ కొలిపించేందుకు మళ్ళాను క్రీస్తు రక్తంలో కలబడిన బలము ఎందుకు కొలిపించి, ఎందుకు మతపిచ్చి? మన మతమేనా? మన కులమేనా? అసలు బైబిల్ గ్రంథంలో క్రైస్తవ మతం పదం ఉందో? ఎక్కడ ఉండదు. మరి లేని మతాన్ని ఎందుకు మతంలో ఉంటున్నారు జనాలు? మతమైన పదమే లేదు ఎక్కడ కూడా. అది హైందవ గ్రంథాల్లో కానీ, ఇస్లాం గ్రంథాల్లో కానీ, అలాగే మరి బైబిల్ గ్రంథంలో కానీ మతము అనే పదాలు ఉండవు. మరి మతం అనేది తీసుకొచ్చింది ఎవరు? అపవాది. బైబిల్ ఎక్కడ కూడా ఇది క్రైస్తవ మతం ఉండదు. హైందవ గ్రంథాలు కూడా ఇది హైందవ మతం ఉండదు. ఖురాన్ గ్రంథాలు కూడా ఇస్లాం మతం ఉండదు. లేని మతాన్ని తీసుకుని వచ్చి అంటగలిపి మన మధ్యలో తగాదాలు పెట్టాలి. వాళ్ళు అలా రేపుతూ ఉంటారు. మతాల మధ్య, కులాల మధ్య. ఈ రాజకీయ నాయకులు ఎలాగైతే కులాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకింగ్ కోసము ఎలాగైతే చిచ్చు పెడతారో అపవాది కూడా అంతే. మనకి కులాలు ఏంటి? దేవునిది ఏ కులం? దేవునిది ఏ మతం? దేవునిది ఏ మతం కాదు, ఏ కులం కాదు. అలాగే మంది కూడా దేవుని కుమారులు కాబట్టి మంది కూడా ఏ మతం కాదు, ఏ కులం కాదు.
మనంతా మానవులము, మనుషులము, దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు చేసినప్పుడు రోజులన్నీ కూడా మంచిగా చేశాడా? ఒకటి చెడ్డ రోజు మంచిగా చేశాడా? రోజులన్నీ కూడా మంచిగా చేశాడు. దేవుడు ఒకరోజు చేశాడు, చూశాడు, మంచిగా అనిపించిందంట. రెండో రోజు చేశాడు, ఇది కూడా మంచిగా అనిపించిందంట. మూడో రోజు చేశాడు, ఇది కూడా మంచిగా అనిపించిందంట. నాలుగో రోజు చేశాడు, ఇది కూడా మంచిగా అనిపించిందంట. ఐదో రోజు చేశాడు, ఇది కూడా మంచిగానే చేశాడట. ఆరో రోజులు కూడా మరి దేవుడు మంచిగానే ఏ పాపం లేకుండానే మన దేవుడు మనల్ని పుట్టించాడంటే ఎటువంటి లోటు రాకుండా, ఎటువంటి పాపము లేకుండా యథార్థంగా దేవుడు మనం పుట్టించాడు. అంటే మంచిగానే పుట్టించాడైనా, మంచిగా పుట్టించిన దేవుడు మంచిగా పుట్టించినటువంటి రోజులు ఎందుకు చెడ్డగా చిత్రీకరిస్తున్నాడు అవ్వాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడమే అపవాది యొక్క లక్షణం. దేవుడు రోజులన్నీ కూడా మంచివే. సోమవారం మంచి రోజే, మంగళవారం మంచి రోజే, బుధవారం మంచి రోజే, లక్షవారం మంచి రోజే, శుక్రవారం మంచి రోజే, ఆదివారం మంచి రోజే. అన్ని రోజులు మంచివే, అన్ని గంటలు మంచివే, అన్ని నిమిషాలు మంచివే, అన్ని సెకండ్స్ మంచివే. కానీ చెడ్డగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఎందుకు చిత్రీకరిస్తున్నారు అంటే అపవాది సంవత్సరాలు జరుగుతారు. దేవుడు పక్కన పెట్టి కొంతమంది జ్యోతిషం చెప్తుంటారు, ఇదిగో నువ్వు ఇలా వచ్చాయి, నువ్వు అలా వచ్చాయి, చేస్తే నీకు జీవితం మారిపోతుంది అంటున్నారు. ఆయన మారుతుంది. అలాగా మనల్ని మార్చేవాడు ఎవరు? దేవుడు. ఒకరు తగ్గించాలన్నా, వాళ్ళు హెచ్చించాలన్నా దేవుడికి తగిన కాలం ఉంది. ఆ దేవుడు ఆయన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తుంటాడు. ఆ సమయం కోసం మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. మనం తగిన సమయం కోసం. అంతేగాని మన సొంత ఆలోచనలతో ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కానాను దేశాన్ని నడిపించినప్పుడు మధ్యలో మరి దేవుడు వీళ్ళ నాయకత్వమే అనుకున్నటువంటి మోషే అనుకున్నాడు. కాబట్టి ఆ మోషే ద్వారా ప్రజలందరూ కూడా నడిపించినప్పుడు ఆయన దేవుడితో మాట్లాడినప్పుడు కొండ ఎక్కాడు. ఎవరు ఎక్కారు? కొండ సీనే పర్వతం మీద మోషే ఎక్కాడు. 40 రోజుల వరకు కొండ మీద నుంచి దిగి రావాలి. ఈ లోపల జనాలు ఏం చేశారు? గోలు చేశారు. ఏంటి మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోషే లేడు, మాకు ఏదో రకం వరకు ఒక దేవుడు కావాలా, మేము పూజ చేసుకోవడానికి అని చెప్తారంటే జనాలు అందరూ కూడా కోరారంట. అప్పుడు కోరితే ఎవరు ఏం చేశాడు? ఒక దూడను, బంగారు దూడను ఆ యొక్క బంగారంతో తయారు చేసి వారు పూజ చేయమన్నాడు. అక్కడ షార్ట్ అయింది విగ్రహాలు. అంటే దేవుడు అంటే మోషే దేవుడి దగ్గర రావడము కొద్దిగా లేట్ అయ్యింది. లేట్ అయితే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా సొంత ఆలోచనతో వెళ్ళిపోయారు. అంటే అపవాది మరి ఎంత తెలివిగా తప్పించాడు. అక్కడ దేవుడి దగ్గర నడిపించాడు మోషే. మొత్తం అంతా కూడా దేవుడి దగ్గర నుంచి మరి బయటికి రప్పించి దేవుని ఆలోచన రాకుండా అపవాది ఏం చేశాడంటే మోషే రాడక మోషే ఏదో అయిపోయాడు, లేడు అని చెప్పని జనాల్లో ప్రేరేపించి బంగారు దూడను చేయించాడు. అపవాది పని ఎప్పుడు కూడా దేవునికి మనకని దూరం చేయడమే. అపవాది పని ఎప్పుడు కూడా ఇదిగో కులము, ఇదిగో మతము, ఇది ఈరోజు చెడ్డ రోజు అని మనకేమవుతుందంటే ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి అపవాది తంత్రాలు మనం ఎప్పుడు ముందుకి సాగిపోకూడదు. అందుకే అంటున్నాడు ఏమన్నా మీరు 10 వచ్చిన మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరించున్నారు. నేను పడిన కష్టము మిమ్మల్ని
గురించి భయపడుచున్నాను. దేవుని స్తోత్రం. నేను భయపడుచున్నాను. మీరు దేవుడి నుంచి తప్పిపోతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చారు, దేవుని తెలుసుకున్నారు. ఒకనాటి కాలంలో అయితే మీరు దేవుని తెలుసుకోలేదు, వాటిని మీరు దాసుడే ఉన్నారు. కానీ మీరు దేవుని తెలుసుకున్నారు. ఎందుకు తప్పిపోతున్నారు మీరు? తప్పిస్తాడు అపవాది ఎప్పుడు కూడా అది తప్పిస్తాడు. మనము క్రీస్తులు ఉన్న వారికి మనం కావాలి, మనము పాత్రలన్నీ కూడా గతించాలా. నూతన సృష్టి, నూతన సృష్టిగా ఉన్నాం. మనం అన్నీ కూడా కొత్తగా మనం ఉన్నాం. మళ్ళీ మనం కొత్త జన్మ ఎత్తాం. మళ్ళీ మనము దేవుళ్ళకి వచ్చి మళ్ళీ మనము, అందుకనే క్రీస్తులు ఉన్న వాళ్ళకి ఏ శిక్ష విధియో లేదు. అది క్రీస్తు లేకపోతే శిక్ష ఉంటుంది. కాబట్టి మరి మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి నూతన సృష్టి. పాతవి గతించాలి. పాతవి గతించాలి. గతించాలి. ఏ లిస్టు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఏవేవంటే దినాలట, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు, ఆచారములు, ఇవన్నీ కూడా పాతవే. పారిశుద్ధిక పచ్చళ్ళు, జ్యోతిష్యము, కులాలు, మతాలు, ఇవన్నీ కూడా పాత గతించాలా. ఆలోచనలో కూడా రాకూడదు. ఈ పాతవన్నీ కూడా మనకి నుంచి నూతన సృష్టి, నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచన కలిగి నూతనమైన అధ్యాయంలో దేవుడు మరలా ఒక అవకాశాన్ని మరలా మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడు కన్నా మనము మార్పు చెందాలని ఆయన యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుడు మనందరినీ బహుబలంగా దీవించాలి. అలాగే ఈ ప్రాంతవాసులు అందరినీ కూడా దీవించాలని మన ప్రాంతవాసుల కొరకు మనము ప్రార్థన చేద్దాం.